గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నవీన్ వడ్డే నవీన్ గారు, ఆయనకి బయట దారుణమైన లేడీ ఫాలోయింగ్ ఉంది, చాలా హ్యూజ్ ఫాలోయింగ్ అది. బట్ ఇండస్ట్రీలో ఆయన మీద ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. ఆ టైంలో కొంచెం ఈగోయిస్టిక్, ఎవరితో మాట్లాడరు, ఎవరిని పలకరించరు, ఇలాంటి ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. మీ దాకా కూడా ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేశారని, మీరు ఆయన్ని కలిసిన తర్వాత రియలైజ్ అయ్యారని చెప్పి ఒక ఇన్సిడెంట్ తెలిసింది. అసలు వడ్డే నవీన్ గారిని ఎలా ఎందుకు అప్రోచ్ అయ్యారు? ఇప్పుడు నేను చెప్పిన ఆ నెగిటివ్ కరెక్టేనా? ఏం జరిగింది ఆ రోజు? అంటే అప్పుడు ఆ కథకి మేము యాక్చువల్గా ఒక కథ అనుకున్నాం సార్. అది ఆ కథకి బెల్లంకొండ సురేష్ గారు ప్రొడ్యూసర్ అండి. ఆయన ఒక వేరే హీరోతో మాట్లాడుకున్నాం. లాస్ట్ మినిట్లో వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ వచ్చి పక్కకు వచ్చారండి. అప్పుడు వేరే హీరో అంటే ఆయన ఏమన్నంటే, మహేష్ గారు వడ్డీ నవీన్ గారితో చేద్దాం సార్ అని. సరే ఓకేనని వడ్డీ నవీన్ గారు అన్న అంటే, నేను మామూలుగా బయట మాట్లాడుకుంటాం కదా సార్, అమ్మో ఆయన అదో రకంగా ఉంటాడు, నువ్వు ఫ్రీగా ఉండలేవు ఆయనతో, ఆయన ఫ్రీగా ఉండడు, కొంచెం ఇదిగా చాలా తక్కువ మాట్లాడతాడు, చాలా ఏదో కింద ఏదో ఏదో ఉంటాడు తప్పితే, ఆయన వేరే లోకంలో ఉంటాడు తప్పితే ఇదిగా ఉండడు. ఉండింది ఆ టైంలో ఈ టాక్ ఉండిందా? ఆ టాక్ ఉందండి. ఓకే. ఆయన అంటే బై బర్త్ గోల్డ్ స్పూన్లో పుట్టాడు కదా, అలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది, అది ఇది అని అది చెప్తుండేవారండి. సరే ఇంకా నేను ప్రొడ్యూసర్ ఓకే చేసుకున్నారు. ఇంకా కథ వెళ్ళి చెప్దాం అనేసి వెళ్ళి నేను ఆకుల శివ గారు రైటర్, అప్పుడు ఇద్దరు వెళ్ళి కథ చెప్పాను. చెప్తే తన కథ నచ్చింది. నేను నా మైండ్లో ఆయన గురించి చెప్పారు కదా సార్, మనకు తిరుగుతూ ఉంటుంది కదా సార్, ఆయనతో ఎంత మాట్లాడండి. అవును. నాకు ఆయనలో ఏం కనిపించలేదండి. ఆ కామెడీ సీన్స్ వస్తే నవ్విపోడు, ఈ సీన్ వస్తే నవ్విపోడు అని అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారు, మీరు ఒకసారి పర్సనల్గా రండి నా దగ్గరికి, మనం పర్సనల్గా వచ్చి మాట్లాడదాం అన్నాను. మళ్ళీ ఇదేంటి బాంబు రా అనుకున్నానండి. వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఆయన రమ్మన్న టైంకి నేను వెళ్తే చాలా ఫ్రెండ్లీగా, శ్రీకాంత్ గారు నాతోటి ప్రేయస్ రవి చేస్తుంటే ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాడైనా, అలా ఫ్రెండ్లీగా మాట్లాడడం. సార్ ఈ సీన్ ఎలాగ అనుకుందాం సార్, ఈ సీన్ ఎలాగ అనుకుందాం అంటే, ఇంకా ఆ సీన్ ఇంకెలా అనుకుంటున్నాను, దీనికి మాట్లాడుతుంటారు మాట. అంటే నేను విన్నంత రాంగ్ అండి. అప్పుడు అనిపించింది మాట, అందరిని తరచుకుంటూ పొలుపు అంటారు కదా, ఆయన డేట్స్ ఎవరు అడుగుంటారు, లేకపోతే ఏదో ఉంటారు, కుదరినప్పుడు ఇంకా ఇలాగా మాట్లాడి ప్రచారం చేస్తుంటారు తప్పితే ఇంకా రెండోది ఏం కాదని అనిపించిందంటే, వెరీ నైస్ ఫెలో అంటే జెంటిల్మెన్, వెరీ జెంటిల్మెన్ అంటే. నాకు నేను చేసిన హీరోల్లో నాకు శ్రీకాంత్ గారు ఎంత ఇష్టమో, వడ్డీ నవీన్ గారు కూడా అంత ఇష్టం. మీరు చెప్పారా సార్ మీ గురించి? ఇలా చెప్పి నవ్వుకున్నాడు నేను. అంటే అనుకుంటే నాకు నా వర్క్ కూడా వినిపిస్తుంటదండి అప్పుడప్పుడు అన్నాడు ఆయన. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఎలా అయితే చాలా సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారో, ఆయన కూడా అలాగే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సినిమా ప్రొడక్షన్ లో ఉంది, త్వరలో రిలీజ్ కాబోతుంది. అవును సార్, అవును. నేను మొన్న చూసాను సార్, నాకు తెలియలేదు, మొన్న ఈ మంచి పేపర్లో తింటూ చూసేది, కానీ మంచి హిట్ అవ్వాలి సార్ ఆయనకి. అండ్ వడ్డే నవీన్ గారి విషయం పక్కన పెడితే, ఆ సమయంలోనూ లేకుంటే అంతకు ముందో తర్వాత నాకు అంత ఐడియా లేదు సార్, తరుణ్ గారితో, హీరో తరుణ్ గారితో మీరు ఒక సినిమా చేయాల్సి వచ్చింది, ఆల్రెడీ అంతా ఫిక్స్ అయ్యింది, లాస్ట్కి వచ్చేలేక హీరోకి నిర్మాతకి మధ్య ఏదో డిస్ప్యూట్స్ వచ్చి సినిమా ఆగిపోయిందని విన్నాను. అది ఏం సినిమా, ఎందుకు ఆగిపోయింది? అదే బెల్లంకొండ సురేష్ గారి సినిమా అండి, అది వేరే కథ అండి. అది ఓకే. తరుణ్ గారితో అనుకున్నామంటది. తరుణ్ గారితో అనుకున్న తర్వాత కుదరక నవీన్ గారి దగ్గర, నవీన్ గారిది వేరే కథ. ఓకే. ఆ స్క్రిప్ట్ వేరండి, ఈ స్క్రిప్ట్ వేరండి. తరుణ్ గారి ముందు తరుణ్ గారు ఓకే అనుకున్నారు, వాళ్ళ అమ్మగారు అంతా ఓకే అన్నారండి. ఇంకా అనుకున్న తర్వాత దగ్గర నుంచి ఏమైందంటే, నువ్వే కావాలి సినిమా హిట్ అయినా వెంటనే వెళ్ళి కలిసి మాట్లాడామండి. ఓకే. అప్పుడైతే ఒక పేమెంట్ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అది ఆ సినిమా రేజ్ అయ్యి కొద్దీ ఆయన పేమెంట్ ఎలా పెరుగుతూ ఉండేదంటే, అలాగా వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోయిందండి. ఆ సినిమా సంవత్సరం ఆడింది కదా సార్. అవును. సో అందుకని పేమెంట్ విషయంలో తేడా వచ్చింది. అదే పేమెంట్ విషయం దగ్గర వచ్చి ఇంకా. అంటే ఎలా ఉండేవారు తరుణ్ గారు ఆ వయసులో? అంటే చాలా ఎర్లీ స్టేజ్, ఒక్క సినిమా సూపర్ హిట్. అంటే అప్పుడు ఆయనతో నేను పెద్ద మాట్లాడేది తక్కువ అండి, మదర్తో ఎక్కువ, ఫాదర్ మదర్తో ఎక్కువ డిస్కషన్ జరిగేది. కథ కూడా వాళ్ళే అన్నారు, తరుణ్ కూడా వినలేదు కథ. ఓకే. అండ్ ఒక్కొక్కరి కెరీర్లో జీవితం అలా వెళ్తూ ఉంటుంది, ఎవరో ఒక మనిషి రావాలా, వాళ్ళు కలిసిన తర్వాత మన లైఫ్లో ఒక అద్భుతాలు జరుగుతాయి. అలా శ్రీహరి గారి జీవితంలో జరిగిన అద్భుతం మీ పరిచయం. సార్. అదేవిధంగా మీకు కూడా అంతే ప్లస్ అయింది, మీ ఇద్దరు కాంబినేషన్. అవునండి. ఒకానొక టైంలో మీరు శ్రీహరి గారితో అయోధ్య రామయ్య తీసే ముందు, శ్రీహరి సినిమాలంటే 4 ఫైట్లు, ఒక 2 డైలాగులు అనే ఒక చీప్, అంటే ఈ వర్డ్ నేను వాడకూడదు బట్ ఉన్న విషయం చెప్తున్నాను, ఒక చీప్ కామెంట్స్ చేసేవాళ్ళు ఇండస్ట్రీలో. దాన్ని మార్చింది మహేష్, ఆ లెక్క మార్చింది మహేష్ అని చెప్పి
ఒక టాక్ ఉంటుంది, నిజమేనా? నిజమే సార్. నాకు శ్రీహరి అంటే బాగా ఇష్టం సార్. అతను చాలా మంచోడు అండి, చాలా మంచి మెంటాలిటీ అండి. అతను వేషాల కోసం తిరుగుతుండేవాడు అండి వెరీ బిగినింగ్ అండి. నేను సురేష్ పర్సన్స్లో అసిస్టెంట్గా చేస్తున్న టైంలో తాజ్ మహల్ అని ఒక సినిమా, శ్రీకాంత్ గారి. శ్రీకాంత్ గారి సినిమా. దాంట్లో హీరోయిన్ హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్ ఉంటుందండి. అది ఒక ముస్లిం క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్కి 3-4 అనుకున్నారు మనం. నాయుడు గారికి ఆప్షన్స్ ఉంటాయండి. అంటే మేము ఒక స్క్రిప్ట్ రాసి ఆయన చేసినప్పుడు ఫస్ట్ ఇద్దరు హీరోలు, అలాగే ప్రతి క్యారెక్టర్ 2-3 ఉంటాయి. ఇతను కాబట్టి ఇతను అంటే నాయుడు గారు నెక్స్ట్ మంత్ షూటింగ్ అమ్మంటే నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ అయిపోవాలి. అప్పుడు ఎవరు దొరుకుతున్నారో వాళ్ళతో వెళ్ళిపోవాలి. ఆప్షన్స్ ఇలా అనుకున్న టైంలో శ్రీహరి పేరు 3వ పేరు 4వ పేరు ఉందండి. ఓకే. నేను చూసిన నాకు కథ తెలుసండి, భలే కథ అని చెప్పేసి నేను శ్రీహరిని కలిసాను, పర్సనల్ కలిసా. అప్పుడు శ్రీహరి ఇక్కడే ఉండేవాడు అంటుంది. కలిసి హరి బాబాయ్ గారు ఒక సినిమా చేస్తున్నారు, దాంట్లో భలే క్యారెక్టర్, ముస్లిం క్యారెక్టర్, నీ పేరు కూడా ఉంది, 4th ప్లేస్లో ఉంది. ఏమో లక్కీగా మొదట్లో ఎవడో దొరికేసరికి నీ వరకు రాదు పెన్ అక్కడికి, మరి నువ్వు ఒకసారి నాయుడు గారిని కలిసి రేపు మార్నింగ్ అన్న. అలాగా ఏంటంటే క్యారెక్టర్ ఇలాగ ఉంటుందన్న. సరే సరే అన్న. నాయుడు గారు మార్నింగ్ 8కి 9కి అలా స్టూడియోకి వచ్చారు. ఇతను 8:30కి వచ్చేసి అరగంట ముందే వచ్చి నిలబడ్డాడండి. అలాగే నాయుడు గారు రాగానే టక్కన కాళ్ళదానం పెట్టాడు. ఎవరు హరి ఏంటమ్మా సార్ ఇలాగా ఆ సినిమా చేస్తాను, ఈ సినిమాలు చేస్తానండి, అదే మన సినిమా చేస్తున్నారు విన్నాను సార్, ఒకటి శ్రీకాంత్ తోటి తాజ్మహల్ సినిమా మంచి కథ అనేసి విన్నాను నేను, ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి సార్ నాకు. అదే అనుకుంటున్నాం అయ్యా, దాంట్లోనూ అదే ఒక ముస్లిం క్యారెక్టర్ ఒకటి ఉంది అది అని నాయుడు గారు ఓపెన్ అయ్యారు. అలాగే సరే నాకు ఇవ్వండి సార్, నేను చేస్తాను సార్. నువ్వు మరి చూద్దాం అన్న. నాయుడు గారు ప్రామిస్ చేయలేదండి, చూద్దాం అన్నారు. నేను అక్కడే ఉన్నాను, పక్కన ఉన్నా. చూద్దాం అంటే వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోయి 1 అవర్లో ఆ గెటప్ వేసుకొచ్చాడు సార్, ముస్లిం గెటప్ వేసుకొచ్చాడు. గడ్డం ఇది మొత్తం మా మేసం తీసేసి, మేసం ఉంటుంది మేసం తీసేసాడు అప్పటికప్పుడు, మేసం తీసేసి మొత్తం అన్ని వేసేసుకుని ఇలా వచ్చాడు. ఎవరో సార్ శ్రీహరి సార్. ఓ ఏ మరి నువ్వా, భలే ఉన్నావయ్యా అని అంటే ముప్పని శివ గారిని పిలిచి, శివ ఫిక్స్, శ్రీహరికి హిందీ వచ్చి కదా ఆ హిందీలో డైలాగ్ అది చెప్పేసరికి నాయుడు గారి మనసు ఇదే అయిపోయింది. ఫైర్ అంటే ఎలాగ ఉండాలి అయ్యా, ఇదే గెటప్ ఇదే అన్నాడు అంతే. ఆ సినిమా అతనికి ఫస్ట్ నంది అవార్డు వచ్చింది సార్, బెస్ట్ ఫిల్మ్. అతని జీవితంలో రామానాయుడు గారు అందరు కదా, నేనండి అతను కనిపించింది. మహేష్ చెప్పడం బట్టే కదా నేను అక్కడికి వెళ్ళాను, నాకు ఆ వేషం వచ్చింది అని చెప్పేసి ఇంకా అందరికీ చెప్తుండేవాడండి. చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడండి అతను. ఆ తర్వాత ఇంకా మా సురేష్ పర్సన్స్ సినిమాలు చేయడం అండి. ఇంకా శివయ్య సినిమా నేను చేస్తున్న, ఆ నాయుడు గారి కుటుంబం సినిమా, అన్ని ప్రేమించుకుందారా సినిమా. ప్రేమించుకుందారా సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే దాంట్లో అప్పుడే పెళ్ళి అయిందండి. మనిషి ఆ గెటప్ కొంచెం ఈ ఫ్యాక్షనిస్ట్ గెటప్లో చేద్దాం, వాళ్ళు ఇలా కాకుండా లుంగీ షర్ట్ పెడదాం చెప్పి లుంగీ షర్ట్ పెట్టి ఇది పెడితే చూడడానికి గ్లామర్ కనిపించేవాడు అండి. నేనే అన్నా, మీ ఇద్దరు నన్ను బాబాయ్ అంటే నేను అతను బాబాయ్ భలే ఉన్నది ఏంటో బుద్ధిగా ఉన్నావు నువ్వు, హీరోగా కూడా వేయించండి, మళ్ళీ పెట్టుకుంటాడే బాబాయ్ హీరోగా అన్నట్టు. లేదు నువ్వు ట్రై చేయ, నువ్వు ఏమిటి చెప్పలేవు, విలంగా చేసిన రజనీకాంత్ హీరో అవ్వలేదా, మోహన్ బాబు గారు హీరో అవ్వలేదా, చెప్పలేం కదా అన్న టైంకి సార్ మా ప్రేమించుకున్న రిలీజ్ అయిందండి. మంచి హిట్ అయిందండి, అతనికి మంచి పేరు వచ్చిందండి. ఇమీడియట్లీగా ఒక 1.5-2 ఇయర్స్కి మా శివయ్య సినిమా అయ్యే టైంకి దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ వేశాడు. శివయ్యలో కూడా అతను హీరోగా అవకాశం వచ్చింది సార్. ఏఆర్స్ మహేంద్ర గారు ఒక చిన్న కథ అనుకుని, పోలీస్ కథ అనుకుని రాగానే ఫస్ట్ నా దగ్గరికి వచ్చాడు శ్రీహరి. ఓకే, వచ్చి నాకు హీరోగా అవకాశం వచ్చింది, ఇక డైరెక్టర్ ఎవరైనా చెప్పలేదు వాళ్ళు, నువ్వు చేయి బాబాయ్ డైరెక్టర్గా, నువ్వు చేయి, మనం అంతర్ కాంబినేషన్ చేద్దాం. నేను దండం పెట్టా. నా ఏం ఇక్కడ సురేష్ పర్సన్స్లో డైరెక్టర్ అవ్వాలని, నేను ఇక్కడే డైరెక్టర్ అవుతా, ఇక్కడ అయిన తర్వాత నేను బయట చేస్తాను. కానీ అప్పటికే అవన్నీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎప్పుడైనా పర్లేదు, నా డ్రీమ్, నా ఫస్ట్ సినిమా రామానాయుడు గారి బ్యానర్లోను అనేసి అతను చూపించిన స్టూడియోలో ఫొటోస్ ఉంటాయి సార్. నాయుడు గారు పరిచయం చేసిన డైరెక్టర్ ఫోటోలు అన్నీ ఉంటాయండి, నాయుడు గారు పరిచయం చేసిన యాక్టర్ ఫోటోలు ఉంటాయండి, నాయుడు గారు పరిచయం చేసిన రైటర్ ఫోటోలు ఉంటాయి, నాయుడు గారు పరిచయం మ్యూజిక్ డైరెక్టర్ ఫోటోలు ఉంటాయి. అలా నా ఫోటో కూడా ఇక్కడ ఉండాలి. అది సరే ఓకే అన్నాడు. అప్పుడు కేఎస్ నాగేశ్వరరావుని పెట్టినారు.
సినిమాని మంచి హిట్ అయిందండి. పోలీసు, దేవ, సాంబయ్య అయిన తర్వాత ఈ లోపల నాకు ప్రేయస్ రవి ఆ టైంలో అతను నా ప్రేయస్ రవి స్టార్ట్ అయ్యే టైంకి అతను హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. అంటే మాస్ హీరోగా ఏదో ఫైట్ పోలీసు, దేవ, సాంబయ్య 3 సినిమాలు అయిపోయాడు. నా ప్రేయస్ రవిలో అతనే బాబాయ్ నువ్వు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నావు కదా, ఏదైనా చిన్న క్యారెక్టర్ నేను చూపించాను. చేస్తా అన్నాడు. చేస్తాను, ఈ చిన్న క్యారెక్టర్ నేను చేస్తాను. నేను చిన్న విలన్ క్యారెక్టర్ ఒకటి ఉంది, మరి చేస్తావు, ఇప్పుడు హీరో కదా, నువ్వు నిన్ను అడగడం కూడా నాకు సిగ్గా ఉందన్న. లేదు నేను చేస్తాను, ₹1 కూడా తీసుకెళ్ళాను సార్. అప్పుడు అతనికి 15 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఏదో ఇచ్చేవారు రెమ్యునేషన్లో. దీంట్లో 5 days 4 days చేశాడు. నేను మీకోసమే అంతే, నా కోసం ₹1 కూడా తీసుకోలేదు. సూపర్. తీసుకోలేదు, సినిమా చేశాను. ఆ క్యారెక్టర్ కూడా సరదాగా కామెడీగా బాగా పేలిందండి ప్రేయస్ రవిలో. శ్రీహరి గారితో మీరు తర్వాత సినిమాలు చేశారు, నేను ఆ సినిమాల ప్రస్తావనకు వస్తాను. అయితే మీరు ఆయన కెరీర్ స్టార్టింగ్లో చూశారు కాబట్టి ఆయన మీద ఒక ముద్ర ఉండేది, చాలా మొరట మనిషి, అండ్ బయట కూడా ఎవరికన్నా సహాయం అని వస్తే వాళ్ళకి సెటిల్మెంట్ చేస్తూ అండగా నిలబడేవారు అని చెప్పేసి ఇట్లాంటి ఒక టాక్ ఉండేది. మంచి టాకే ఉంది ఆయన మీద. అయితే రియల్గా ఎలా ఉండేవారు ఆయన పరిచయాలు కానీ ఆయన లైఫ్ స్టైల్ కానీ ఎలా ఉండేది? అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన హైదరాబాద్ కల్చర్లో ఉన్నాడు. ఈ రెజ్లింగ్లోనూ తర్వాత ఈ పహల్వాన్లతో తిరుగుతుంటాడు అంటున్నా. ఆయన ఇది బాడీ బిల్డర్ కదండి. ఆ ఫ్రెండ్స్ అంతా ఉండేవారండి ఆయనకి. అప్పుడు ఎలా ఉంటుందంటే ఒక మన యూసఫ్ కూడా బాడీ బిల్డర్ అనుకోండి, ఆయన శ్రీశైలం యాదవ్ అండి, మంచి బాడీ బిల్డర్ ఉండేవాడు. పహల్వాన్ అంటారు. పహల్వాన్ అంటే నాయకుడిని అర్థం అండి. ఆ నాయకుడిని లోకల్ నాయకుడిని చేసేసేవారు. అలాగే ఒక విజయ్ కుమార్ ఉండేవాడు పంజాగుట్లో, విజయ్ కుమార్ యాదవ్ అని, ఆయన పహల్వాన్ అంటే వీళ్ళందరూ ఈయన ఫ్రెండ్స్ అండి. అంటే ఫ్రెండ్స్ అంటే వీళ్ళందరూ జిమ్కి వెళ్ళడం ఇవన్నీ చేయడం అండి. అలాగే ఈయన షూటింగ్ అన్నప్పుడు వాళ్ళందరూ వస్తుండేవారండి, అందరూ సరదాగా మాట్లాడుతుండేవారు. తర్వాత చాలా మంచి మనిషి అండి అతను. ఎవరికన్నా ఏ కష్టం వచ్చినా అది లైట్ మ్యాన్ అవ్వచ్చు, ప్రొడక్షన్ బాయ్ అవ్వచ్చు, లేకపోతే ఒక డైరెక్టర్ అవ్వచ్చు, లేకపోతే హీరో అవ్వచ్చు, ఏదైనా సరే చక్కగా కూర్చొని మాట్లాడి డీల్ చేసేవాడు. డీల్ చేసి ఎవరికి ఏ కష్టం లేకుండా చేసేవాడు. తర్వాత అతనికి గుప్తదానాలు బాగా చేసేవాడు శ్రీహరి గారు. ఎవరైనా ఏదైనా వస్తే తీసుకుంచుకో, మళ్ళీ ఎవరికి చెప్పొద్దు అనమాట. నేను అంటే వద్దు బాబా అని చెప్పొద్దు పాపం, అతను ఇది ఉన్నవాడు, కొంచెం ఆత్మాభిమానం ఉన్నవాడు, మనం ఇచ్చామని తెలిస్తే మళ్ళీ ఏదో బయట ఏదో అనుకుంటారు కదా, శ్రీహరికి డబ్బులు ఇచ్చుకుంటే అది అలా ఉండకూడదు అని చెప్పి బాగా చేసేవాడు. కష్టంలో ఉండేవాడి అవసరం తీర్చడమే కాదు, వాడి గౌరవం కూడా కాపాడేవాడు అండి. అలాగే అతని దృష్టిలో అతను మంచి వర్కరు, లేకపోతే అతను మంచి టాలెంట్ ఉన్నవాడు అనిపిస్తే అతను రైటర్ ఉన్నామండి, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడినామండి, లేకపోతే ఏదైనా సరే వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు. సూపర్. మన దేవి ప్రసాద్ ఉన్నాడు డైరెక్టర్, అవును, ఆయన ఫస్ట్ డైరెక్షన్ ఇచ్చింది ఆయనే అవకాశం. బట్ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు అనుకుంటా. కోడి రామకృష్ణ గారి దగ్గర దేవి గారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.